ఆచి చికెన్ మసాలా. డీజిల్ పెట్రోల్ ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎల్బీనగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు సుధీర్ రెడ్డి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిండు. మొన్ననేమో మరి కమర్షియల్ సిలిండర్ మీద దాదాపు 900 రూపాయలు పెంచిండు. దాదాపు ఇప్పుడు 116 రూపాయల పెట్రోల్ అయిపోయింది, 114 రూపాయలు డీజిల్ అయిపోయింది. ఇది పెంచుతున్న సంగతి ప్రజలకందరూ కూడా అర్థమవుతూనే ఉంది. ఈరోజు యుద్ధం పూచిగా చూపెట్టి మరి మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి రవాణా సదుపాయానికి ఆటంకం అవుతుంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచడమని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఒకప్పుడు అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధర చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ రోజు మాత్రం ఏమాత్రం కూడా తగ్గించకుండా ఈరోజు ఒక కారణం చూపెట్టి పెంచితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. మరి పెట్రోల్ ధరలు పెరిగితే ఆర్టీసీ మీద బస్సు ఛార్జీలు పెరుగుతాయి, మరి రైల్వే టికెట్లు పెరుగుతాయి, మరి ప్రతి వస్తువు మీద ధర పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యుల నడ్డి మీద ఇది బరువు పడ్డట్టే, వారి నడ్డి విరిగినట్టే. కాబట్టి పేదల బతుకులు బాగు చేయాలంటే ఈ ధరలు పెరగకుండా తక్షణం ఆపాలి.